హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మొత్తానికైతే కన్నప్ప మూవీ రిలీజ్ అయింది. మరి రివ్యూవర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక దగ్గర పాజిటివ్ టాక్ వస్తుంది, ఇంకో దగ్గర నెగిటివ్ టాక్ వస్తుంది. ఆ నెగిటివ్ టాక్ ఏదైతే వస్తుందో దాని గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ఇంకోటి ఏంటంటే అసలు సినిమా ఎందుకు చూడాలి, ఎవరు చూడాలి, ఎందుకు ఏందనే దానిపైన కూడా మనం మొత్తం మాట్లాడుకుందాం. నేను కూడా నా సైడ్ నుంచి వెళ్ళి ఈ సినిమాని చూడండి అని చెప్పి ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ ఉంది 100%గా. అక్కడ ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ 100% ప్రయత్నాలన్నింటినీ కూడా దాంట్లో పెట్టిండ్రు. మంచు మోహన్ బాబు గారు, అట్లనే మంచు విష్ణు గారు, వీళ్ళందరూ కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా యాక్టింగ్ చేసిండ్రు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ప్రభాస్ వచ్చినాకనే సినిమా బాగుందని చెప్పి ఇంకొంతమంది అంటారు. ఏంటంటే ఇక పిచ్చోళ్ళు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇవాళ ప్రతి ఒక్కరి గురించి కూడా నేను మాట్లాడతాను. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒక డివోషనల్ మూవీ కొన్ని సంవత్సరాల తర్వాత చూసిన. మధ్యలో ఓమరావతి సార్ గారు తీసిన సినిమా ఒకటి వచ్చింది, కానీ అసలు దాని సినిమా అని అనడం కూడా వేస్టే. అది ఎంత నెగిటివ్ అయిందో కూడా తెలుసు. ఇదంతా కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఒక డివోషనల్ మూవీ మనకి వచ్చింది అన్నప్పుడు జనరల్గా ఎవరు చూస్తారండి? మనకు సంబంధించిన సినిమాలు వచ్చినప్పుడు మామూలుగా మన హిందువులే చూస్తారు. దాంట్లో హిందువులే మేము సినిమా చూడం, మేము మోహన్ బాబు గారి సినిమా ఎట్లా చూస్తాం, వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళదంతా పక్కకు పెట్టండి. మీరు అదంతా పక్కకు పెడితే సినిమా ఎలా ఉంది, దాంట్లో కంటెంట్ ఎలా ఉంది, అది పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది, మళ్ళీ వీళ్ళకి ఏమైనా బాధలు వచ్చినప్పుడు పొద్దున్నే లేవగానే ఇక శ్రీకాళహస్తి టెంపుల్ గురించి మాట్లాడతారు. ఆడ పోవాలి, రాహుకేతు పూజ చేసుకోవాలి, ఒక అట్లయింది మాకు ఇట్లయింది అని చెప్పి అయ్యగారును అడుగుతారు. మరి దానికి సంబంధించి ఒక సినిమా వచ్చినప్పుడు భక్త కన్నప్ప గారి గురించి అక్కడ చెప్తున్నప్పుడు వెళ్ళి తెలుసుకోవాలి కదా. ఏవో అన్ని చెత్త సినిమాలలో పోతారు, దానివల్ల వచ్చే ఉపయోగం ఉండదు, ఏముండదు. మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయి కొంచెం చెత్త అంతా నేర్చుకొని వస్తారు. పిల్లలైనా ఎవరైనా కూడా ఆ క్రైమ్స్ ఎట్లా చేయాలి, స్మగ్లింగ్లు ఎట్లా చేయాలి, దొంగతనాలు ఎట్లా చేయాలి, ఇట్లా బెదిరించాలి, రౌడీలు ఎట్లా కావాలనేది కొన్ని సినిమాలు ఉంటాయి, వాటికి అవార్డులు వస్తున్నాయి. సో ఇంత కథ నడుస్తున్నాయి. మరి ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఇందాక ఒక ఫ్రెండ్తో మాట్లాడినా నేను. ఏంటంటే సినిమా చూసిండ్రా, మంచిగా మీరు కూడా స్పీచ్లు ఇస్తారు కదా, మీరు కూడా మాట్లాడండి, సినిమా గురించి మాట్లాడంటే మోహన్ బాబు వాళ్ళ కొడుకు సినిమా నేనెందుకు చూస్తాను కానీ నాకు బాధ అనిపించింది. లిటరల్లీ మన హిందువులే మన ట్రెడిషనల్ మన సనాతన ధర్మం లేదా ఇట్లా దేవుళ్ళ సినిమాలు వచ్చినప్పుడు వాటిని పైన అంటే సినిమాలను కాదు, అలా నటించిన వాళ్ళు నాకు నచ్చరు అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సినిమా బాగున్నప్పుడు చూడండి, దాని గురించి ఇంకొక 10 మందికి చెప్తే అసలు ఎట్లా శ్రీకాళహస్తి విశిష్టత ఏంటిది, అక్కడ కన్నప్ప గారు ఏం చేసిండు, అసలు శివుడికి నార్మల్గా అందరు అనుకుంటారు నేను శివభక్తుడిని అది అని అనుకుంటారు. మరి ఏరి శివభక్తులు అందరు ఏరి? ఒక శివభక్తుడికి సంబంధించి ఒక సినిమా వచ్చినప్పుడు ఎంతమంది చూడాలి? అసలు ఏం చేసిండు భక్త కన్నప్ప అనేది ఇంతమందికి ఎవరికి కూడా తెలియదు. అసలు వాయులింగం ఎట్లా బయటికి వచ్చింది ఏందనేది ఎవరికి తెలియదు. అవన్నీ కూడా సినిమాలో ఉన్నాయి. సినిమాలో ఎక్కడ మ్యూజిక్ పరంగా కానివ్వండి, యాక్టర్స్ పరంగా కానివ్వండి, స్టోరీ పరంగా కానివ్వండి, ఎక్కడ కూడా ఏం తప్పులు లేవు, ఎటువంటి నెగిటివిటీ లేదు. ఫ్యామిలీతోని వెళ్ళి మంచిగా అందరు చూసుకునేటట్టే ఉన్న సినిమా. కొంత మరి ఆ నెగిటివిటీ ఎందుకు వస్తుంది ఏందనేది ఆల్రెడీ తెలుసు అందరికి. అదంతా పక్కకు పెట్టండి. వాళ్ళ వల్ల మేము సినిమా చూడమంటే మాత్రం నిజంగా చాలా తప్పది. ఇప్పుడు జనరల్గా అదే అంటున్నా, మన దేవుళ్ళ సినిమాలు, మన సనాతన ధర్మం పైన సినిమాలు ఏమైనా వస్తే జనరల్గా చూసేది ఎవరంటే మన హిందువులే చూస్తారు. మనం కూడా మేము చూడము చేయము అంటే వాళ్ళకేవో పైసలు వస్తాయని కాదు, వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకు దీనిలో పెద్ద నష్టం వచ్చినా కూడా పెద్ద ఫరక్ పడదు. అదేంటంటే ఇప్పుడు జనరల్గా పిల్లలైనా ఎవరైనా కూడా అంటే ఎడ్యుకేషన్లో మనం చూసుకుంటే క్లాస్ రూమ్లలో చెప్పిన దానికన్నా అంటే జనరల్గా ఇది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో అనుభవించే ఉంటారు. స్కూల్లో చెప్పిన పాఠాల కన్నా మనకు ఒక పాట ఏదైనా వినంగానే వెంటనే ఆ లిరిక్స్ పట్టేస్తారు. అంటే సినిమాకి కానివ్వండి, పాటలకు కానివ్వండి, ఆ కేపబిలిటీ ఎవరికైనా కూడా ఇట్లా వెంటనే ఇట్లా అర్థమైపోయేటట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం జనరల్గా కన్నప్ప గురించి కూడా మనకు పుస్తకాలలో మన పుస్తకాల్లో చదువుకున్నది ఏదైనా ఉందనుకోండి, అది మనం వీడియో రూపకంగా కానివ్వండి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంక ఈజీగా అర్థమవుతుంది. అట్లాంటివి వచ్చినప్పుడు వెళ్తే ఏమవుతుంది, మహా అంటే ఎంత ఉండే టికెట్ ప్రైస్, మీరు పెట్టే ఖర్చుల కన్నా సినిమా టికెట్ల ప్రైస్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయా చెప్పండి? ఇంకొకటి ఏంటంటే థియేటర్లో కూడా కొంతమంది ఇక నాస్తికులు అనాలనా, వాళ్ళని చిల్లరనా కొడుకులు అనాలనా, చెత్త వెదవలు అనాలా, ఏమనాలో తెలియదు. ఇక్కడ శివయ్య అని విష్ణు మంచు గారు అంటుంటే వీళ్ళు వెనకాల నుంచి వెళ్ళి చిల్లర కామెంట్స్ వేసుడు, దాన్ని ఏదో జోక్ అంటే ఏంటంటే ఒక జోక్ వేస్తే ఎవరో అరే వీళ్ళని మెచ్చుకుంటారని అనుకుంటారా ఏందనేది కూడా అర్థమవుతలేదు. ఇట్లాంటి వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టాలి.
అరే నిజంగా మీరు వినండి, ఆ బీజిఎం నార్మల్ గా శివుడు గురించి పాటలు వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి జనరల్ గా. మరి వీళ్ళకు ఆ భక్తి ఉందో లేదో అనేది నాకైతే అర్థం కాదు. నిజంగా శివభక్తి ఉన్నోళ్ళు ఎవరైనా కానీ అట్లా చేయరు థియేటర్లో. ఆ కామెంట్స్ చేయడం కానివ్వండి, అక్కడ అసలు సినిమా దేని గురించి వస్తుంది ఏందని అవగాహన లేకుండా వస్తున్నారు. కొంతమంది అసలు ఏంటి నిజంగా స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవడానికి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మోటివేట్ చేసి సినిమా చూపేయండి. నిజంగా మేము ఒక యాక్టర్ కోసమే వస్తున్నాం, లేదా మేము అక్కడ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మేము సినిమాకి వెళ్ళట్లేదు అన్న థాట్స్ ఏవైతే ఉన్నాయో మీరు దయచేసి మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఏంది, అసలు భక్త కన్నప్ప ఎంత భక్తి ఉంటుండే శివుడి పైన, అసలు వాయులింగం ఎట్లొచ్చింది బయటికి అనే అన్ని పాయింట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. దానికోసం వెళ్ళండి. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు వెళ్ళే థియేటర్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ సౌండ్ పెట్టమని చెప్పండి వాళ్ళని. ఆ సౌండ్తోనే ఆ బీజిఎంకి నిజంగా మీకు అక్కడ గూస్ బంప్స్ రాకపోతే ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి, నేను చూస్తా. నిజంగా సినిమా అప్పుడు ఇంత లేదు మీరు అన్నట్టుగా లేదని చెప్పి కామెంట్లో పెట్టండి, నేను 100% కూడా రియాక్ట్ అవుతా దానికి. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే సినిమా నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి మీ ఫ్యామిలీతోని చూడండి. చిన్నపిల్లలైనా సరే, పెద్దోళ్ళైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా కన్నప్ప మూవీని చూడండి.